ఒకవేళ తీసుకున్నా కూడా విత్ ఇన్ ఏ వీక్ టైంలో కంపెనీ హెడ్స్కి వీళ్ళకి తీసుకోవాలనిపించిన కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళని కొంచెం డిస్క్రిమినేషన్తో చూడడం వల్ల వెంటనే డ్రాప్ అవుట్. అయ్యో. అందువల్ల థర్డ్ ఫెయిల్యూర్ అప్పుడు వచ్చింది. ఓహో, జాబ్ ఎంప్లాయ్మెంట్లో ఇన్ని ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అని మనం గమనించుకొని అప్పుడు అనుకున్నాం దట్ ఓకే, ఇలా కాదు, మనమే ఒక మోడల్ ఎంప్లాయర్ అవుదాము రైట్ అని నిర్మాణ్ తరపునే హోప్ ఇన్ ఏ కప్ అని కెఫేని మనం కెఫే చైన్ ఓకే స్టార్ట్ చేసుకున్నాం. హోప్ ఇన్ ఏ కప్. హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దాంట్లో చిన్న కప్పులో ఉన్న ప్రపంచం కూడా ఎంతో నమ్మకాన్ని ఇస్తుంది. అట్లా మనం స్టార్ట్ చేసుకున్నాం. సక్సెస్ఫుల్గా లాస్ట్ 2 yearsలో 5 కెఫే చైన్లో 5 కెఫేస్ మనం హైదరాబాద్ కెఫేస్ పేరు అదేనండి అనేది హోప్ ఇన్ ఏ కప్. ఓకే ఓకే రైట్. ఆ విధంగా ముందుకెళ్తాం అనమాట. దీంట్లో మొత్తం ప్రతి కెఫేలో సుమారు 1 నుంచి 2కి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. సో ఇప్పుడు 10 మంది మనతో మనం నిర్మాణంలో ఒక 650 ఉంటుండగా అందులో 10 మంది మనకి LGBTQ+ కమ్యూనిటీ నుంచే మనకి ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే ఇప్పటివరకు ఎంతమంది అక్యుములేట్ అయ్యారండి మీ దగ్గర? అంటే 10 మంది ఎంప్లాయీస్గా టోటల్గా 10 members. మోర్ దాన్ 300 పీపుల్ని మనం ట్రైనింగ్ ఇచ్చి మిగతా నేను అన్నది అది ఓన్లీ కాఫీ డే అనట్లేదు, టోటల్ గా మీ దగ్గర ఎంతమంది 300 పీపుల్కి ఇప్పుడు వరకు సపోర్ట్ చేయగలిగాం.